How do you approach food from the perspective of long-term ailments like cancer? అంటే ఫుడ్లో బ్యాలెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ చాయిసెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫండమెంటల్గా చెప్పాలంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్, 4 to 5 servings ఆఫ్ ఫ్రూట్స్ ఇన్ యువర్ మీల్స్ ఈస్ గోయింగ్ టు డూ లాట్ ఆఫ్ గుడ్ అండి. అంటే ఇందాక మనం టొబాకో గురించి మాట్లాడాం కదా, అట్లానే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ పర్సే ఒక 20% క్యాన్సర్స్ తగ్గిస్తాయి. ఓహో, అమేజింగ్. దాంట్లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, దాంట్లో ఉన్నటువంటి ఒక న్యూట్రియంట్స్ కానివ్వండి, దే ఫైట్ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ ఆర్ క్యాన్సర్ ప్రారంభం అయితే కూడా దాన్ని ఫైట్ చేస్తాయి. సూపర్ ఫుడ్స్ నిజంగా సూపర్ ఫుడ్స్ అయినా సార్? మొరింగా పౌడర్ అని, అంటే మినగాకు తీసి ఇంకేంటది అలాగే రకరకాలు వచ్చాయి ఈ మధ్యకాలంలో, వీట్ గ్రాస్ ఒకటి. ఆర్ దీస్ ట్రూలీ సూపర్ ఫుడ్స్? యాజ్ అన్ ఆంకాలజిస్ట్ డూ యూ సబ్స్క్రైబ్ టు దట్ ఎట్ ఆల్? యూ డోంట్. సో బేసికలీ మనం ఏదైనా సహజ సిద్ధమైన పద్ధతుల్లో మంచి వ్యాయామంతో ఫిజికల్ యాక్టివిటీ మీరు చెప్పారు చాలా ఇంపార్టెంట్. వారానికి 30 minutes చొప్పున పర్ డే 4 days చేసిన చాలు. 120 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ పర్ వీక్ చేస్తే చాలా జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. నాట్ జస్ట్ క్యాన్సర్, డయాబెటీస్ కానివ్వండి, హైపర్ టెన్షన్, కార్డియాక్ ఇష్యూస్ అన్నీ. ఈవెన్ మెంటల్ హెల్త్ విల్ బి మచ్ బెటర్ అండి. మనం ప్రొడక్టివిటీ విల్ బి మచ్ బెటర్. నేను ఒకరోజు జిమ్కి వెళ్ళకపోతే, వాక్ చేయకపోతే ఆ రోజు నా ప్రొడక్టివిటీ తక్కువగా నాకు తెలిసిపోతుంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీ అనేది నిజంగా అంటే పోస్ట్ కోవిడ్ ఎక్కువ మంది ఇంకా స్క్రీన్ అడిక్షన్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు అన్నీ కూర్చుని చోట వస్తున్నాయి కదండి మీకు, స్విగ్గీలు, జొమాటోలు, ఎక్కడ బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు కూడా, కూర్చుని చోట అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఐ థింక్ శారీరక వ్యాయామం అనేది చాలా సింప్లెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే ఫర్ గుడ్ హెల్త్. అంటే మంచి ఆరోగ్యం కోసం ఎక్స్పెన్సివ్ ఏమీ మనం చేసే అవసరం లేదు. ఫుడ్ చాయిసెస్, ఫిజికల్ యాక్టివిటీ, రైట్, డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్, ఇవన్నీ దీనికి ఖర్చుతో లేని పని ఇది.